హాయ్ అందరికీ. నేను ఒక వీడియో చూసిన ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక బ్రదర్ ఏం చెప్తుండంటే, జిమ్‌కి వెళ్ళేటప్పుడు మనం మ్యాక్సిమంగా జిమ్‌లో చాలామంది మనకి ఫ్రెండ్స్ అవుతారు. చాలామంది పరిచయం అవుతారు. సో అతడు ఏమంటుందంటే, జిమ్‌లో పరిచయమైన వాళ్ళు సమ్‌టైమ్ మనకి జిమ్ పార్ట్నర్స్‌గా కూడా మారుతారు. అంటే ఎందుకు మారుతారంటే, ఎస్పెషల్‌గా జిమ్‌లో ఒక్క పర్సన్ జిమ్ వర్కౌట్ చేయలేడు. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ చేసేందుకైనా సరే కంపల్సరీ మనకి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కావాలి. దానికోసమైనా చాలామంది మనతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తారు. సో ఆ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, జిమ్కి వెళ్ళే వాళ్ళు పార్ట్నర్స్ మోర్ దెన్ దే బికమ్ ఫ్రెండ్స్ అంట, అండ్ దే బికమ్ ఏ మోర్ దెన్ ఫ్యామిలీ అంట. అలా ఉంటారంట. సో అఫ్కోర్స్ బ్రో, మనం ఎప్పుడైతే జిమ్కి వెళ్తామో, సో ప్రతి ఒక్కళ్ళకి మనకైనా నీకైనా ఒక పార్ట్నర్ కంపల్సరీ కావాలి. సో వాళ్ళు వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి మనతో క్లోజ్గా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ కాల్ చేయడము, వెళ్ళేటప్పుడు కాల్ చేసుకోవడము, అవన్నీ కామన్. ఎందుకంటే ఒక్కళ్ళతోటి వర్కౌట్ చేయలేము. అండ్ వన్ మోర్ థింగ్, అది ఓన్లీ చాలామంది జిమ్ వర్క్ మాత్రమే ఉంటారు బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా మనం ఎప్పుడైనా సరే జిమ్ చేసే వాళ్ళకి మనం అడిక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే నీ పార్ట్నర్కి నువ్వు అడిక్ట్ అయినా. అండ్ ఇంకో విషయం కూడా బ్రదర్ ఏం చెప్పిండంటే, వాళ్ళు రాని రోజంట ఇతనికి వర్కౌట్ చేయడానికి అసలు ఇంట్రెస్టే ఉండదంట. అంత క్లోజ్గా ఉంటారంట. ఇప్పుడు వాళ్ళు రాకపోతే నీకు వర్కౌట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే దీన్ని బట్టి నువ్వు అంత ఎమోషనల్గా అటాచ్డ్ అవుతున్నావు వాళ్ళకి ఒకసారి అర్థం చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్, ఎప్పుడైనా సరే మనం జిమ్ పార్ట్నర్స్కి ఎక్కువగా అడిక్ట్ అవ్వకూడదు. అది నీ వర్కౌట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైతే జిమ్లో ఓన్లీ జిమ్ వరకే మెయింటైన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు ఆ పర్సన్ రాకపోయినా నువ్వు వర్కౌట్స్ చేయడానికి రెడీగా ఉండేలాగా మాత్రమే నువ్వు చూసుకో. అంతేగాని ఓవర్గా అడిక్ట్ అయినావు అనుకో, నీ వర్కౌట్ చేయడానికి కూడా కాదు. అండ్ వన్ మోర్ థింగ్, దే విల్ మెయింటైన్ రిలేషన్షిప్ ఓన్లీ అప్ టు జిమ్. ఒకసారి వాళ్ళు జిమ్ మానేసిన తర్వాత వాళ్ళకి నువ్వెవరో వాళ్ళెవరో మరి ఇదే ర్యాపో ఉండాలంటే ఉండదు ఎవరితో అయినా సరే. సో అందుకే జస్ట్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ వర్కౌట్స్, then you concentrate on others. So I want to say only one thing, don't be over attached with anyone. Okay, that's it.